ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సడన్గా మీదన పడి తుపాకులతో కాల్చి పారేశారు. సుమారు 26 మంది చనిపోయారు. ఎందుకు చంపారో ఎవరికీ తెలియదు. ఎందుకు చంపారో అది ఇప్పటికీ తెలియదు ఎవరికి. అప్పుడు సరదాగా భార్య భర్తలు వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు జరిపారు. దాన్ని భారతదేశం అంతా, మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీల వారు కూడా దీన్ని ఖండించాం. ఈ తప్పు చాలా దుర్మార్గం అని. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది దుర్మార్గం. కారణం ఏదైనా ఉంటే అది వేరు. ఏ కారణం లేకుండా ఆడవాళ్ళుగా సరదాగా మగవాళ్ళు వెళ్తే దారుణం చంపారు. కాబట్టి దీని మీద ప్రతీకారం అంటే బుద్ధి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి వాళ్ళు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు, ఆల్ పార్టీస్. అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు. మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం. బహుశా ఏపీలో యుద్ధం జరగవచ్చు. అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం ఏంటంటే, నేను మొన్న చెప్పాను, నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని. అటువంటి దుర్మార్గులు వదలకూడదు, ప్రతీకారం తీసుకోవాల్సిందే. అన్యాయంగా చంపారు 26 మందిని అని నా ఉద్దేశం కూడా చెప్పాను నేను. అంటే రాత్రి కొన్ని కవింపు చర్యలు జరిగాయి. బహుశా యుద్ధం కూడా రావాలా. ఒకసారి ఆ దుర్మార్గులందరూ తుడిచిపెట్టాలి. ఒకసారి భారతదేశంపై కన్నులెత్తి చూస్తే మిమ్మల్ని పాతేస్తామని చెప్పి ఒక సంకేతం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంచేది మనం అందరం కూడా ఎందుకంటే కార్యక్రమం గాంధీ గారి పెట్టాం. మన పుణ్యదేశం, శాంతియుతమైన దేశం. మన దేశం ఎప్పుడు కూడా తగులు కోసం కోరుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను గాంధీ గారి దగ్గర చూస్తే. వాళ్ళు పైకి మనం శాంతిగా ఉంటాం, కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఎన్నాళ్ళు శాంతిగా ఉంటాం? కొట్టవలసిందే. వచ్చి కొడేస్తే వాటి ఎందుకు కొడతారో తెలియదు మనకి. కొడతాం ఊరుకుంటామా? మన దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా. అంచేత బహుశా రేపు కానీ ఇవాళ కానీ యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు నా అంచనా ప్రకారంగా. అంచేత భారతదేశం మన సైనికులకి చాలామంది సైనికులు యుద్ధానికి వెళ్తున్నారు. అప్పుడు వెళ్ళిపోయారు, బార్డర్లో ఉన్నారు. ఏ టైంలోనే అవ్వచ్చు. అంచేత మనందరం మనం చేసేది యుద్ధానికి మనం వెళ్ళలేం, కానీ మన దేవుని ప్రార్థించి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించి దేశాన్ని కాపాడే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడిని మనందరం కోరుకుందాం. రోజు మనం పూజ చేసుకున్నాం కాబట్టి ఇదో మనం పూజ చేసుకుందాం. మనందరం కూడా ఒక సంకేతం. నర్సీపట్నం గాంధీ గారి విగ్రహం ధరించి ప్రధానమంత్రి మోడీ గారు, భారత ప్రభుత్వం మీరు భయపడవలసిన అవసరం లేదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ మగ పిల్ల అందరం కూడా మీకు అండగా ఉంటాం అని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి సందర్భం చేస్తూ, అలాగే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు రాజకీయాలు ఎందుకంటే మన దేశం అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా సంఘీభావం చెప్పి మన సైనికులకి అండగా ఉండి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ఆ పాకిస్తాన్ దేశం దుర్మార్గులకి బుద్ధి చెప్పి కార్యక్రమానికి విజయవంతం జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటే, ఈ యుద్ధానికి మీ అందరం కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం ప్రమాణం చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రమాణం చేస్తూ మరి మంచి కార్యక్రమాలు పాల్గొనడం మీ అందరికీ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భారతదేశం గెలవాలి, న్యాయం గెలవాలి, ఆ దేవుడు మన అందరి మీద ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.